తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచ్ ఎన్నికల సమరం ముగిసింది. ఇప్పటికే ఇక సర్పంచ్లుగా చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సర్పంచ్లు మేము కావాలని చెప్పి కలలు కన్నోళ్ళు ఉన్నప్పటికీ కూడా మొత్తానికైతే కళలు సాకారం చేసుకున్నటువంటి వ్యక్తులు మాత్రం కొందరే అయిపోయారు. మరి అందులో వెల్దండకు సంబంధించినటువంటి గ్రామంలో 328 ఓట్ల మెజారిటీతోటి చెనగాని సాంబయ్య గారు గెలవడం జరిగింది. మరి ఆయన గ్రామం అంటే ముందస్తుగా ప్రణాళిక చేసుకున్నారా లేదంటే సర్పంచ్ కావాలని అసలు ఏ విధంగా అయింది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సిపిఐ సిపిఎం బలపరచడంతో అధికారంలోకి మొత్తానికైతే సర్పంచ్గా కూర్చోబోతా ఉన్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. మరి సాంబయ్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకంటే ఇక్కడ వార్ వన్ సైడ్ అన్న విధంగా మొత్తం వార్డులన్నీ కూడా గెలిచినటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా. మరి ఇక్కడ ఎట్లా గెలుపుకు కారణమైంది, నెక్స్ట్ గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతున్న అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే అండి సాంబయ్య గారు, ముందుగా కంగ్రాచులేషన్స్. ఎట్లా మరి ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాలనలో సర్పంచ్గా సాంబయ్య మార్క్ ఏ విధంగా ఉండబోతా ఉంది? ఫస్ట్ నన్ను ఈ గెలిపించిన ఈ ఊరు ప్రజలందరికీ ధన్యవాదాలు. సరే, నన్ను సర్పంచ్ గెలిపించినందుకు సిపిఐ సిపిఎం సపోర్ట్ చేశారు, వారందరికీ కూడా ధన్యవాదాలు. సరే, నన్ను గెలిపించినాక నేను సర్పంచ్ అనేది కాకుండా ఈ ఊరి ఒక సేవకునిగా పనిచేస్తానని మనం చేసుకుంటున్నా. ఈ ఊళ్ళో చాలా అభివృద్ధి అనేది చాలా వెనకబడి ఉన్నది ఇప్పటిదాకా. ఎందుకంటే గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు అనేది ఇప్పటిదాకా ఉన్నాయి, దానికి అభివృద్ధి నిధులు నోసుకోకుండా ఉన్నాయి. ఇప్పుడు అధికారం పార్టీ మంత్రి గారి అండా ఉంది మాకు. మంత్రి గారి ఊరికి నిధులు ఇస్తాడు, దాన్ని బట్టి ఊరిని డెవలప్ చేసుకుంటాం. ఎట్లా అంటే సీసీ రోడ్లు ఉన్నాయి, కొన్ని డ్రైనేజీలు ఉన్నాయి, ఇంకా మన అంగన్వాడీ బిల్డింగులు ఉన్నాయి, స్కూల్కి సంబంధించినవి, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి అవన్నీ మేము డెవలప్మెంట్ చేసుకుంటాం మంత్రి గారి సహకారంతో అనేది మేము మనం చేసుకుంటాం. ఇట్లా అంటే మొత్తం విద్య పైన మీరు ఫోకస్ పెడతామని ప్రధానంగా చెప్తాను, అంటే మౌలిక వసతులు కల్పిస్తూ విద్య పైన. మరి వైద్యం పరంగా ఇప్పుడు హాస్పిటల్స్ కానీ అందుబాటులో? వైద్యం పరంగా ఆల్రెడీ ఇక్కడ ఒక ఎవరు ఆయన పేరు మన గాంధీ సార్ అనే ఆయన ప్లేస్ ఇచ్చిండు, దానికి 250 గజాల దాకా చోటు ఇచ్చిండు పల్లె దవాఖాన కోసం. దాన్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. మంత్రి గారిని కలిసినాక ఆయన కూడా దానికి ఒక ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చిండు, దానికోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మొత్తానికి వార్డులు ఎన్ని రావడం జరిగింది మీకు? వార్డులు 10 వార్డులు, మొత్తం 9 కాంగ్రెస్ పార్టీకి. 9 మీకే వచ్చింది అంటే 2 ఏమో సిపిఎం, ఒకటి సిపిఐ. 12 వార్డులు 10 వార్డులలో కత్తిమై మాకు మొత్తం 9. మా ప్యానల్ మా టీంకి మొత్తం 9 వార్డులు. 9 వార్డులు వచ్చింది. ఒక వార్డు మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచింది. ఎట్లా అంటే ఇప్పుడు అవతల క్యాండిడేట్ మరి ఇప్పుడు అంటే రాజకీయాలు అంటే అయిపోయినాయి, అక్కడ ఏమైనా పార్టీ మిమ్మల్ని నమ్ముకోవడానికి ప్రజల ప్రధాన కారణం ఏంది? ఇక్కడ మేము ప్రజలకి ఇదివరకు చేసిన అభివృద్ధి వాళ్ళకి ఎప్పుడు నిత్యం పింఛన్లు, కొన్ని వృద్ధా పింఛన్లు ఇచ్చినాం, వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పించినాం, ఈ మధ్యన కొన్ని సీసీ రోడ్లు పోసినాం, ఇంకా కొన్ని ముదాం వాళ్ళకి ఏమైనా పంచాయతీలు ఇచ్చినా ఇట్లాంటి వాళ్ళ జనంలో కలిసి ఉండటానికి వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు. అంటే మీరు ముందస్తుగా ప్రణాళిక చేసుకున్నారా? నేను వెల్దండకు సర్పంచ్ నేను కావాలని ముందే అనుకున్నారా? ఇప్పుడు చాలా మంది కూడా ఏంటంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళుగా కూడా కొంతమంది గ్రామానికి సేవలు చేస్తూ అనేక మంది చాలా గ్రామాలలో కూడా తిరిగారు. మరి మీరు గతంలో ఇప్పుడు నేను ఖచ్చితంగా సర్పంచ్ కావాలనే ఆశ మీకు ఎప్పటి నుంచి ఉండే, అంటే ప్రజాసేవ చేయాలనేటటువంటి ఆశ ఉన్నదా? ఎట్లా అసలు మీరు సర్పంచ్ కావడానికి ప్రధాన ఆశలు చిగురించినటువంటి తరుణం ఎక్కడి నుంచి మొదలైంది? అది నేను ఫస్ట్ నాది సిపిఐ పార్టీలో ఉన్నా, గ్రామశాఖ కార్యదర్శిగా ఇదివరకు ఉన్నా. నేను అందులో ఉండి ఒకసారి పార్టీ నిలబెట్టింది నాకు. అంటే ఫస్ట్ దాని మీద ఆశలేం లేవు, పార్టీ అంతా కూర్చొని నిర్ణయించింది. అప్పుడు ఒకసారి ఓడిపోయిన క్రమంలో ఈ ఒక 6-7 సంవత్సరాల క్రితం మేము కాంగ్రెస్లో పోయినాక కూడా అప్పుడు ఏమైంది, ఎస్సీ అయింది. మళ్ళీ చేద్దాం అనుకునే క్రమంలో ఎస్సీ అయింది, అది ఎస్సీ అభ్యర్థి గెలిచిండు. ఇప్పుడు బీసీ జనరల్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతా కూర్చొని నువ్వే దానికి అరువుని నువ్వే ఉండాలని చెప్పి ఏకగ్రాయంగా నన్ను తీర్మానం చేశారు. కాంగ్రెస్ వర్గాలు లేవు, కాంగ్రెస్ పార్టీలో ఏకగ్రాయంగా తీర్మానం చేశారు. దానివల్ల నన్ను అభ్యర్థిగా ఉంచారు, గెలిపించారు. మా కార్యకర్తలు కూడా అంతా, మా టీం అంతా బాగా పనిచేసి గెలిపించారు. అంటే కాంగ్రెస్ గెలుపుకు ప్రధాన కారణం ఏదని భావిస్తా ఉన్నారు ఇప్పుడు మీరు? ఇక్కడ అభివృద్ధి అనుకుంటున్నాం మేము. ఎట్లానంటే ఈ మధ్య మంత్రి గారు మా ఊరికి చాలా చేసిండు. ఇక్కడ లిఫ్ట్ వేయించిండు, ఇటు మునగాల నుంచి గిద్దరుగూడెం రోడ్లు వేయించిండు, గడ్డిపల్లి నుంచి ఇక్కడ రోడ్లు వేసిండు. ఈ ఊళ్ళో కూడా ఇంకా స్కూళ్ళు కావచ్చు, ఈ సైడ్ కాలువలు కావచ్చు, ఇవన్నీ చాలా డెవలప్మెంట్కి నిధులు ఇచ్చిండు ఇదివరకు కూడా. ఇప్పుడు కూడా మంత్రి గారు ఉండు కాబట్టి ఆయన సహకారంతో నిధులు తెచ్చి చేపేయగలుగుతాడనే ఆలోచనతో నన్ను ఎన్నుకున్నారు ఇక్కడ. ఇప్పుడు చాలా మంది కూడా సర్పంచ్గా గెలిచిందంటే కొంతమంది సర్పంచ్గా పేరు వాడుకొని
జస్ట్ అట్లా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది మాత్రం సర్పంచ్గా ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ప్రధానమైనటువంటి సమస్యలన్నీ కూడా దృష్టిలో మీరు ఏదైతే విద్య కానీ వైద్యం కానీ ఇవన్నీ చూయించుకుంటూ 5 ఏళ్ల పాలన తర్వాత కూడా ఒక బుక్లెట్ టైపు ఒక ప్రగతి నివేదన కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి కొంతమంది సర్పంచ్లు ఆదర్శవంతంగా. మీరు కూడా రేపన్నాడు ఈ వెల్దండలో అభివృద్ధి కార్యక్రమం అంటే వాటర్ సమస్య కానీ లేదంటే డ్రైనేజ్ కానీ ఇవన్నీ ఇతరుల సహకారంతోనైనా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులతోటైనా సద్వినియోగం పరిచి మీరు ముందు తీసుకుపోయి ప్రగతి నివేదన మీరు చూపించేటటువంటి పరిస్థితి ఉంటుందా 5 ఏళ్ల తర్వాత? కంపల్సరీ మేమైతే ఒక ఆదర్శంగా చేద్దామన్న ఆలోచనలో ఉన్నాం. ఇప్పటివరకైతే ఏమొచ్చినా బుక్లెట్గా మీరు అన్నట్టుగా అవన్నీ ఉంటాయనుకోరి, అభివృద్ధి అయితే చేస్తాం కంపల్సరీ. ఇప్పుడు ప్రజలకు ఏదైతే ఇచ్చినో అది అభివృద్ధి చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం, చేసి చూపిస్తాం కూడా. చూడండి, ఫైనల్గా వెల్దండ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ప్రజలకి నాకు ఓట్లేసి గెలిపించినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు. వాళ్ళు నన్ను వేసి గెలిపించుకున్నందుకు నేను వారు నమ్ముకున్నట్టుగా అందరికీ ఊరిని డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. మరి ఇప్పటికే మీకు 9 వార్డులు వచ్చినాయి, మీరు సర్పంచ్గా గెలిచిరు, భారీ మెజార్టీతో గెలిచిరు. చాలా మంది ఏమో 1-2 ఓట్లతో గెలిస్తే ఒక రకంగా ఉంటుంది, మీరు కూడా భారీ మెజార్టీతో గెలిచిరు. అంటే 199 మార్కులు వచ్చిన వాళ్ళకు నాకు 100 రాలేదన్నటువంటి ఉంటుంది. మీకు ఏమైనా అనిపిస్తూ ఉంది? ఇప్పుడు 9 వార్డులు వచ్చినాయి, ఒక వార్డు ఏడ మిస్ అయింది అనేటటువంటి బాధ మీలో ఏమైనా అనిపించిందా? ఇక బాధ అంటే అది కూడా మాకు వచ్చేదే సరే, అది ఏదో కొన్ని కారణాల వల్ల పోయింది. అది కూడా వాస్తవం మీరు చెప్పింది, అది కూడా మాకు పూర్తిగా వచ్చేదేలే కానీ కొన్ని కారణాల వల్ల పోయింది, అది చెప్పుకునే కావు. అది అసలు అయితే మా కాంగ్రెస్ కున్న బలానికి మొత్తం 10కి 10 రావాలి లెక్క అయితే, కానీ అది మా తప్పిదాల వల్లనే పోయింది. అది కూడా మేము భావిస్తున్నాం. ఇప్పుడు వెల్దండ గ్రామ సర్పంచ్గా మీరు ప్రజలందరినీ ఏ విధంగా చూస్తారు? అంటే రేపన్నాడు వాడు మన పార్టీ కాదుగా, వీడు మన పార్టీ కాదుగా అనేటటువంటి విభేదాలు ఏమన్నా చూపిస్తారా, లేదంటే ప్రజలంతా వెల్దండ అంటే మనమంతా ఒకటే అనేటటువంటి మాట మీద ఉంటారా? నేను పార్టీలు ఇప్పుడు గ్రామశాఖ అధ్యక్షుని కొన్ని ఊళ్ళే, నేను ఇప్పుడు దాదాపుగా ఒక 40-50 CMR చెక్కులు వచ్చినాయి. మేము ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఎక్కువ TRS వాళ్ళకే ఉన్నాయి. ఇప్పుడు మేము ఏదో కాంగ్రెస్ అధికారం ఉంది, ఇది TRSకి ఉండే మీరు అన్న ఆలోచన, ఏది మా దాంట్లోకి వచ్చి కండవ కప్పుకుంటేనే మేము ఈ చెక్ ఇస్తాం లేకపోతే ఈ పని చేస్తాం అని గతంలో ఉండే. TRS ప్రభుత్వంలో మేము అట్లా లేదు. TRS కావచ్చు, CPM కావచ్చు, CPI కావచ్చు, ఏదైనా అందరికి టోటల్గా ఇస్తున్నాం. మళ్ళీ రేపు కూడా అదే చూస్తాం. ఈ ఎలక్షన్లు అనేది ఇప్పుడు అయిపోయినాయి, ఇప్పటి నుంచి అందరు మా ఊరి ప్రజలే అనుకుంటాం. మేము మొత్తానికి విభేదాలు అయితే ఉండవు, వివాదాలు అనేది అస్సలు పెట్టుకోం, అది ఆలోచనే రాదు మాకు. మరి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీరు ఇప్పుడు ఫస్ట్ టైం మీరు సర్పంచ్ అయిన తర్వాత కూడా వెళ్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయినాక మీరు ఫస్ట్ మీ గ్రామానికి ఏం అడుగుతారు? ఫస్ట్ మీ గ్రామానికి అడిగేది మన బిర్జు కాడ నుంచి అక్కడ బడి అతల పల్లె సైజులు ఇల్లు ఉన్నది, అక్కడికి మన సైడ్ కాలం అదొకటి. ఇక్కడ ఊళ్ళో డ్రైనేజీలు ఉన్నాయి, ఇక్కడ మన ఇక్కడ కోఆపరేటివ్ బజార్కి బాగా ఘోరంగా ఉంది, దానికి CC రోడ్డు మొత్తం ఒక 50 లక్షల మంది అడుగుదాయని ఊరు డెవలప్మెంట్ కోసం అనుకుంటున్నాం. ఇది మొత్తానికైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రెడీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సాంబయ్య గారు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఇక డైరెక్ట్గా ముందే ఏదైతే ప్రణాళిక ఉందో ప్రధానంగా రోడ్లు, విద్య, వాటికి డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించినటువంటిది ఆయన ప్రణాళికలో ముందు నుంచే డిసైడ్ అయిపోయింది. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి పనులకి ముందస్తుగా సర్పంచ్ సాంబయ్య గారు అయితే మరి మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందు ఉంచబోతా ఉన్నారు. మరి గ్రామ ప్రజలందరూ కూడా ఏదైతే పార్టీలు కాదు, మేమంతా ప్రజలం ఏకమైపోయి ఉంటాం. వెల్దండ అంటే వెల్దండ ప్రజలంతా కూడా ఒకటే కుటుంబం అని, అందరం ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరం కలిసిమెలిసి పాలన కొనసాగిస్తా 5 ఏళ్లలో సస్యశ్యామలం చేస్తా అని చెప్తా ఉన్నారు. మరి చూడాలి మరి అయితే వెల్దండ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ సాంబయ్య గారు మరి 5 ఏళ్లలో తన మార్క్ని ఏ విధంగా చూస్తున్నటువంటి అంశాన్ని.